హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. డే 7 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే నేను వచ్చేసి 61.20 అయితే ఉన్నానండి. మీరు నా ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటే నేను వచ్చేసి 60.85 అయితే ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి నేను వెయిట్ గెయిన్ అయితే అవ్వడం జరిగిందనమాట, 30 గ్రామ్స్. అలా అని చెప్పి నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. నేను హెల్తీగానే తింటున్నాను, హెల్తీగానే ఉంటున్నాను. సో నెక్స్ట్ డే 8లో అయితే వెయిట్ లాస్ అయితే అవుతాను. మీకు డైలీ రిజల్ట్ అయితే చూపిస్తాను. లేదు అంటే మీరే చెప్పండి నాకు, ఏ రోజైతే వెయిట్ లాస్ అవుతారో అక్క ఆ రోజే చూపించండి అని అంటే అలా కూడా చూపిస్తాను. సో నో ప్రాబ్లం అండి. అసలు మనం డైట్ ప్రాపర్గా చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మన వెయిట్ స్ట్రక్ అవుతుంది, ఒక్కొక్కసారి మనం గెయిన్ అవుతాం, ఒక్కొక్కసారి ఓవర్గా లాస్ అవుతాం. సో అలా అయినప్పుడు మనం వరీ అవ్వకుండా మన డైట్ని యాజ్ టీజ్గా ఫాలో అవుతూ ఉంటే హెల్తీగా అయితే వెయిట్ లాస్ అయిపోతాం అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ కోసం అయితే నేను ఇక్కడ ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులు అయితే వేసుకున్నానండి. తర్వాత నా దగ్గర పుదీనా అవైలబుల్గా ఉంది. సో పుదీనా కొద్దిగా వేసుకుని దీన్ని 1 కప్ అయ్యేదాకా అయితే మరిగించుకొని మనం ఫిల్టర్ చేసేసుకొని తాగేసుకోవడమే అండి. ఈ డీటాక్స్ డ్రింక్ మనం తీసుకోవడం వల్ల అయితే మన బెల్లీ ఫ్యాట్ బాగా బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మన మెటబాలిజం రేట్ అనేది పెరిగి మన క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మనం లెమన్ తీసుకుంటాం కాబట్టి మనకి మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. నాకైతే ధనియాలు వేసిన కషాయం అయితే బాగా నచ్చుతుంది అనమాట. ఈ డ్రింక్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడానికి అయితే హెల్ప్ అవుతుంది. మీరు ఎర్లీ మార్నింగ్ ఈ డ్రింక్ తీసుకోలేకపోతే డేలో ఏ టైంలో అయినా మనం ఇదైతే తీసుకోవచ్చండి. నో ఇష్యూస్. మనకైతే చాలా హెల్ప్ అవుతుంది ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ కోసం అని చెప్పేసి. ఇది మీరు ఏ విధంగా అన్నా రెడీ చేసుకోవచ్చండి. ఓన్లీ జీరా సోంపు వేసైనా, లేకపోతే జీరా సోంపు అజ్వైన్ వేసైనా, లేదంటే అచ్చంగా దాల్చిన చెక్క పౌడర్ చేసి వేసుకోవడం అయినా, లేదు అనంటే మీరు ఒక మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్లో లెమన్ పిండుకొని తాగడం కానీ, లేదంటే ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్లో కొంచెం చియా సీడ్స్ వేసుకొని తాగడం కానీ, అలా ఏది తాగినా మన హెల్త్కి అయితే చాలా మంచిది. తర్వాత ఇంకా డీటాక్స్ డ్రింక్ తాగేశాను కదా, ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే ఇక్కడైతే నేను రాగి జావ చేసుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్లో రాగి జావ అయితే తీసుకుంటున్నాను. నేను ఎలాంటి సాల్ట్ అయితే యాడ్ చేసుకోలేదండి. ఇది వచ్చేసి కొంచెం చిక్కబడేదాకా అయితే ఇలా తిప్పుతూ మరిగిచ్చేసుకున్నాను. రాగి జావ మనకు కొంచెం ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అనమాట. నాకు ఒక 10 మినిట్స్ టైం అయితే పట్టింది ఇది ఉడకడం కోసం. ఇలా వచ్చిన కొంచెం సేపు అయితే నేను ఉడికించుకున్నాను. ఇలా రాగి జావ తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా కాల్షియం లభిస్తుంది. అలాగే మన హెల్త్కి చాలా మంచిది, మన బోన్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకా ఇది చల్లారిన తర్వాత అయితే నేనైతే గ్లాస్లో సర్వ్ చేసేసుకొని ఇంకా ఇందులో కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని, అలాగే పైనుంచి కొంచెం పంకిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకొని తాగేసాను. ఇది మొత్తం చల్లారిన తర్వాతే మనం పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. పెరుగు కానీ లేదంటే మీరు మజ్జిగ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెరుగు యాడ్ చేసుకున్నానండి. నాకు పెరుగు వేసుకోవడమే ఇష్టము. అంటే మజ్జిగ కూడా బాగుంటుంది, కాకపోతే ఏంటంటే మనం చిక్కగా చేసుకొని బాగా అప్పుడు మజ్జిగ వేసుకుంటే మనకి పల్చగా అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ పల్చగా చేసుకున్నాను, పైనుంచి కొంచెం పెరుగు అయితే వేసుకున్నాను అందుకే. తర్వాత ఇక్కడ చూడండి కొన్ని పంకిన్ సీడ్స్ అయితే వేసేసుకొని మంచిగా తాగేస్తున్నాను. మా పాప అయితే వచ్చేసి ఏడుస్తుందండి, తనకి ఇవ్వకుండా తాగేస్తున్నానని చెప్పేసి. అంటే తను ఏదో జ్యూస్ తాగుతున్నాను అనుకుంటుంది. యాక్చువల్గా అయితే వాళ్ళకి నేను రాగి పిండి మీద ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చేసాను అనమాట. వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేసేసారు. ఇంకా నేను వచ్చేసి రాగి జావ తాగేశాను. ఇంకా తను ఏడుస్తుందని చెప్పేసి ఇంట్లో కివీ ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కివీ అయితే తనకి స్నాక్ లాగా ఇచ్చేసాను. తనకి కివీ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం అండి. మనం కూడా కివీ తీసుకుంటే చాలా హెల్త్కి మంచిది. మంచిగా ఫోలిక్ యాసిడ్ అయితే వస్తుంది, మనకి మంచిగా తినొచ్చండి. నేను ఇందులో నుంచి ఒక 2 ముక్కలు అయితే తీసుకొని తిన్నానండి. భలే స్వీట్గా ఉంది. యాక్చువల్గా అయితే అప్పుడప్పుడు పుల్లగా వస్తాయి, అసలు తినబుద్దేదు. ఇది వచ్చేసి స్వీట్గా కొంచెం పుల్లగా అంటే బాగుందనమాట, మంచిగా మనం తినేలాగా ఉంది. నాకు చాలా ఇష్టం ఈ ఫ్రూట్ అంటే, మా పాపకు కూడా అందుకేనేమో బాగా ఇష్టం. ఇంకా ఈరోజు వచ్చేసి సండే కదా, మా వారైతే బిర్యానీ అలాగే మటన్ అయితే చేయమన్నారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను దావత్ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. 2 గ్లాసెస్ ఆఫ్ దావత్ బాస్మతి రైస్ తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ పాటు అయితే నానబెట్టుకున్నాను పక్కన పెట్టేసి.
ఎందుకక్క 2 గ్లాసెస్ అనుకుంటారేమో. ఇంకా ఇదొచ్చేసి మా ఇద్దరికి అలాగే ఇంకొక పర్సన్‌కి కూడా వండాననమాట. అందుకని నేను 2 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇక్కడ మటన్ అయితే ఫస్ట్ కర్రీ చేసేద్దాం, తర్వాత రైస్ చేద్దాము అని చెప్పేసి మటన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. చెప్పాలంటే మటన్ కొంచెం ముదురు మటన్ తీసుకొచ్చారండి మా వారు. ఇది ముదురు అని ఎలా తెలిసిందంటే ఇలా రెడ్ కలర్‌గా ఉంది కదా, అలా ఉంటే మనకి ముదురు అనమాట. పింకిష్ కలర్‌లో ఉంటే మనకి లేతగా ఉన్నట్టు. అప్పుడైతే మటన్ అయితే బాగా మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. అయితే మటన్ కర్రీలో గ్రేవీ కోసం అని చెప్పేసి నేను ఒక 2 ఆనియన్స్ని ముక్కలుగా చేసేసి అందులో కొన్ని పుదీనా ఆకులు, అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా ధనియాలు, అలాగే 3 లవంగాలు, ఒక్క యాలుక్కాయ, అలాగే కొంచెం ఎండు కొబ్బరి అయితే వేసేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నానండి. నేను ఇంకా ఏమి ఎక్కువ మసాలా వేయకుండా ఈ మసాలాతోని కర్రీ అయితే చేసేసాను అనమాట. నేను ఎప్పుడు చేసినా ఇలాగే మిక్సీ కొట్టేసి వేసేస్తాను, పైనుంచి ఇంకా ఏం మసాలా అయితే వేయను. ఎప్పుడైనా వేస్తే మటన్ మసాలా మనకి ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అదైతే వేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే అయిపోయింది. నాకు మటన్ కర్రీ చేయడం చాలా ఈజీ అనిపించేసిద్ది అనమాట. అంటే అన్నీ కలిపేసి కుక్కర్లో పెట్టేస్తే అది ఒక 5 విజిల్సే కానీ 8 విజిల్సే కానీ వస్తే కర్రీ అయిపోతుంది అనమాట. అందుకే నాకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని అందులో కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నానండి. పసుపు నేను గిన్నెలో వేయలేదు, అందుకని చెప్పేసి డైరెక్ట్గా ప్యాకెట్తోనే వేసేసాను. ఇంకా వేసేసి ఇవి కొంచెం మనం కలుపుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. నార్మల్గా అయితే నేను అల్లం వెల్లుల్లి కూడా ఇందులోనే ఈ పేస్ట్లోనే వేసేస్తానండి. కాకపోతే నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా ఉందన్నమాట, అందుకని చెప్పేసి నేను ఇందులో వేయలేదు. ఇంక ఈ పేస్ట్ వేసేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. అంటే ఆనియన్స్ అనేవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు మనం ముక్కలు వేసేసుకుంటే మనకి ముక్కలకి మసాలా మంచిగా పడుతుంది, అలాగే పచ్చివాసన అయితే పోతుంది అనమాట. ఇంక ఇక్కడైతే చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక మంచిగా ఫ్రై అయిపోయిందండి. తర్వాత అయితే ఇంకా ముక్కలు కూడా కడిగేసి పెట్టుకున్నాం కదా, ఇంకా ఆ ముక్కలన్నీ వేసేసి మసాలాని మంచిగా ముక్కలకి పట్టేలాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. ముక్కలకి మంచిగా మసాలా పట్టిన తర్వాత మనం కొద్దిసేపు మూత పెట్టేసి, అంటే ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే మనకి మటన్ ముక్కల్లో నుంచి అయితే వాటర్ అనేవి బయటకు వస్తాయి. ఇంకా ఇక్కడైతే నేను వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకుంటున్నాను. ఇక్కడే మనం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి, లేదంటే ఒక్కసారి కూర ఉడికిన తర్వాత మళ్ళీ ముక్కలకైతే ఉప్పు పట్టదన్నమాట. అందుకని చెప్పేసి మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి మూత పెట్టే ముందుగా అయితే. ఇంకా ఒకసారి ఉప్పు కారం వేసేసి ఇలా కలిపేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టేసామనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఇందులో నుంచి అయితే వాటర్ బయటకి వస్తుందన్నమాట. మళ్ళీ ఇప్పుడైతే కొంచెం మటన్ ఉడకడం కోసం మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎందుకనంటే మటన్ ఉడకడానికి కొద్దిగా వాటర్ అయితే పడుతుంది. చికెన్లో అయితే మనం వాటర్ అయితే ఏమీ వేసుకోమండి. నార్మల్గా చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది, ఎందుకంటే చికెన్ త్వరగా ఉడుకుతుంది అనమాట. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత నేను కొంచెం సాల్ట్ అయితే చెక్ చేసుకున్నాను. సాల్ట్ అయితే కొంచెం తగ్గిందైతే కొద్దిగా మళ్ళీ యాడ్ చేసుకున్నాను. వేసుకొని దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. కర్రీ ఉడికేటప్పుడే కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ అయితే బాగుంటుంది. ఇంకా కొన్ని పుదీనా రెక్కలు ఉంటే అవి కూడా వేసేసుకున్నాను. ఈ రోజైతే గ్రీన్గా ఉండబోతుంది అనమాట కర్రీ. ఎందుకంటే నేను ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నప్పుడు అందులో కొంచెం కొత్తిమీర కొద్దిగా పుదీనా అయితే వేసుకున్నాను కదా, అందుకని చెప్పి అయితే గ్రీన్గా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు గ్రీన్గా చేస్తాను, అప్పుడప్పుడు మామూలుగా చేసుకుంటాం కదా, అలా అయితే చేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుంటున్నాను. ఇదైతే ఉడకడానికి నాకు దగ్గర 8-9 విజిల్స్ అయితే రానిచ్చానండి. ఎందుకంటే ఇది కొంచెం ముదురుగా ఉంది కదా, అందుకని చెప్పేసి నాకైతే కొంచెం ఎక్కువ టైమే పట్టిందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి బిర్యానీ కూడా రెడీ చేసేస్తున్నాను. కొంచెం అయితే నెయ్యి వేసుకున్నాను, తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. నేనైతే ఎప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసి బిర్యానీ చేస్తానండి. ఎందుకనంటే ఆ కాంబినేషన్లో చేస్తే బిర్యానీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం షాజీరా వేసుకున్నాను. తర్వాత కొంచెం మసాలా అండి, ఎక్కువ వేయట్లేదు నేను. 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 1 జాజి పువ్వు, అలాగే స్టార్ ఫ్లవర్ 1, అలాగే 4 లవంగాలు, 2 మిరియాలు అయితే వేసేసుకొని ఇవి కొంచెం చిటపటలాడేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే 1 ఆనియన్ అయితే ఇలా పొడుగు ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకున్నాను. 1 ఆనియన్ అండి, ఎక్కువ కాదు. తర్వాత 1 పచ్చిమిర్చి అయితే వేసాను అనమాట. ఎందుకంటే పాపకు కూడా పెడతాను కదండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే మళ్ళీ ఘాటు ఎక్కువ వస్తుంది కదా, అందుకని చెప్పేసి 1 పచ్చిమిరపకాయ అయితే వేసుకున్నాను.
ఇంకా ఒక క్యారెట్ అండి, చిన్న క్యారెట్ చిన్న చిన్న రౌండ్ ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక టమాటో కూడా వేసుకున్నాను. మనం వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇవి 2 వెజిటేబుల్సే వేసాను. నా దగ్గర ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ అంటే బీట్రూట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా ఇందులో మనం వచ్చేసి కాలీఫ్లవర్ ఇవి కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, నా దగ్గర లేవు, అందుకని చెప్పేసి క్యారెట్ అలాగే టమాటా మాత్రమే వేసాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఇది ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, సో నేను వచ్చేసి 3 గ్లాసెస్ దాకా వాటర్ అయితే వేసేసుకొని ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా అయితే చెక్ చేసుకోవాలండి. మనం ఈ సాల్ట్ వచ్చేసి మనకి కొంచెం సాల్టీగా ఉండాలి, మనం ఉప్మాకి ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే. తర్వాత ఇక్కడ వచ్చేసి కొత్తిమీర పుదీనా కూడా రెబ్బలు వేసేసుకొని కొంచెం ఇవి మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్, ఒక హాఫ్ అన్ అవర్ ఆ రైస్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను సాల్ట్ నాకు సరిపోతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను పక్కన మటన్ కర్రీ ఉంది కాబట్టి ఇంకా మష్రూమ్స్ కానీ అవి ఏమీ వేయలేదండి. ఒకసారి మష్రూమ్స్తో అయితే చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను, ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే నేనైతే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో అయితే ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. ఇంకా ఒక పక్కన వాటర్ మరుగుతూ ఉన్నాయి, ఒక పక్కన కర్రీ అవుతూ ఉంది. ఇంక ఇక్కడ నేనైతే గిన్నెలన్నీ కడిగేసుకుంటున్నాను. అసలు చాలా గిన్నెలు వచ్చాయండి. బిర్యానీ అంటే ఎందుకో తెలియదు కానీ నాకైతే ఎక్కువ గిన్నెలు వస్తాయి. అంటే నాకు కొంచెం ఏంటంటే కొంచెం వాడినా కానీ అది సింక్లో వేసేస్తాను అనమాట, అది అలవాటం. అందుకని చెప్పేసి నాకు ఎక్కువ గిన్నెలు పడిపోతాయి, ఎక్కువసేపు అక్కడే ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కడుగుతానే ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ అదిగాక కొంతమంది చాలా ఫాస్ట్గా కడిగేస్తారండి. నాకు ఏంటంటే నేను తోమడం ఎంతసేపు తోముతానో ప్లేట్ని కడగడం కూడా అంతేసేపు కడుగుతాను. అక్కడ చూడండి ప్లేట్ కడగడానికి నాకు ఎంత టైం పట్టిందో అసలు. అంటే మనం ఇలా రుద్ది కడగకపోతే ఏమవుతుందంటే దాని మీద తెల్ల మచ్చలు వచ్చేస్తాయి. అంటే తెల్ల మచ్చలు వస్తే తినేప్పుడు తినబుద్ధి ఏదనమాట. అందుకోసం అని చెప్పేసి అయితే నేనైతే ఇలాగే మంచిగా రుద్ది అయితే కడుక్కుంటాను. ఇంక ఇలా ఎక్కడైతే వాటర్ అయితే తెరులుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలండి. రైస్ వేసేసుకొని మనం ఒక 5-10 మినిట్స్ అయితే మనం హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే మనకి వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఒకవేళ ఏదైనా టమాటో రైస్ కానీ జీరా రైస్ కానీ లేదనంటే ఇంకేమంటారు మష్రూమ్ బిర్యానీ కానీ కాజు బిర్యానీ కానీ అవి కూడా ఇంతే ప్రొసీజర్ అండి. కాకపోతే కొంచెం కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి అన్నమాట. మా వారైతే ఎక్కువ మసాలా వేయొద్దు, నార్మల్గా చెయ్యి కొంచెమే వేయి అన్నారు. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా చేశాను. మొన్న మీకు చెప్పాను కదా నేను 2 టైప్స్ ఆఫ్ బిర్యానీ మసాలా వేసాను అని చెప్పేసి, ఈరోజైతే ఇది వేస్తున్నాను, ఓన్లీ ఒకటే ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా నేను డైరెక్ట్గా స్పూన్లో వేసాను కదా, ఎక్కువ పడిపోయింది అనమాట. అందుకని కొద్దిగా తీసేసి తర్వాత అయితే మళ్ళీ కొంచెమే యాడ్ చేసుకున్నాను, లేదంటే మసాలా ఎక్కువైపోతుందని చెప్పేసి. అయినా కానీ దీనికంటే ఇంకొకటి ఉంది కదండి, నేను అది చాలా బాగున్నట్టు అనిపించింది నాకు దీని మీద. ఇంకెక్కడైతే నేను చూడండి బిర్యానీ అయితే చెక్ చేసుకుంటున్నాను. బిర్యానీ అయితే మంచిగా ఉడికిపోయిందండి. మనకి ఎక్కడ బియ్యం విరగడం కానీ అలా జరగలేదన్నమాట. ఎందుకనంటే నేను 2 కప్స్ రైస్కి 3 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మంచిగా అయితే బిర్యానీ వచ్చేసింది అనమాట. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి బిర్యానీ అలాగే మటన్ కర్రీ అనమాట. ఎంత టేస్టీగా చేసుకున్నా నాకు ఎక్కువగా తినబుద్ధి వేస్తుంది అని చెప్పేసి అయితే మనం ఎక్కువగా తినకూడదు అనమాట. ఎందుకనంటే మనం డైట్లో ఉన్నాం, సో మనం ఎంత తినాలో అంతే తినాలి, ఫ్యామిలీకి పెట్టచ్చు అనమాట. మనం డైట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువగా అయితే తీసుకోకూడదు. చూడండి పక్కన సింక్ అయితే నీట్గా చేసేసాను. ఇంకా ఇక్కడ కర్రీ అయితే విజిల్ తీసేసి చెక్ చేసుకుంటే నాకు కొంచెం వాటర్గా ఉన్నట్టు అనిపించి ఇంకా కొద్దిసేపు అయితే మరిగించుకున్నాను. అంటే కర్రీ కొంచెం దగ్గరికి చేశాను. మా వారికి ఇలా ఉంటేనే ఇష్టం అండి, అంటే తనకు పులుసు కావాలి ఖచ్చితంగా. ఎప్పుడు పులుసు లేకుండా మా చేసామంటే ఇంకా లేదు ఇలా ఎందుకు చేశారు అని అంటాడు అన్నమాట. అంటే మా అత్తయ్యకి నాకు ఏంటంటే కొంచెం గ్రేవీగా ఉంటే ఇష్టం, మా వారికి ఏంటంటే కొంచెం పులుసుగా ఉండడం ఇష్టం. ఒక్కొక్కరు ఒక్కొక్కలా తింటారు కదా, అందరూ మనలాగే తినాలని ఏం లేదు ఇంట్లో కూడా. ఇంక ఇలా అయితే కొంచెం దగ్గరికి అయ్యేలాగా చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ మా వారికి అయితే రైస్ పెట్టి ఇచ్చేస్తాను అనమాట. టేస్ట్ ఎలా ఉందో మా వారు చెప్తారు ఫస్ట్.
ఇంకా కర్రీ వేసేసి తర్వాత అయితే ఒక 2 ఆనియన్స్ అయితే ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసి అయితే ఇంకా మా వారికి ఇచ్చేసి తర్వాత ఒక చిన్న బౌల్లోకి ఒక స్పూన్ దాకా పాపకైతే రైస్ తీసుకొని కొంచెం కర్రీ అలాగే కొంచెం పెరుగుతో అయితే పాపకు తినిపించేసాను. ఇంకా లాస్ట్కి నేను తింటున్నాను అనమాట. నా ప్లేట్ వచ్చేసరికి చూడండి, మనం డైట్లో ఉన్నాం కదా, అందుకని చెప్పేసి ఒక 100 గ్రామ్స్ రైసే తీసుకున్నానండి ఆ బౌల్. తర్వాత కొంచెం కీరా దోసకాయ తీసుకున్నాను. కీరా దోసకాయ తీసుకోవడం వల్ల అయితే మనం హైడ్రేటెడ్గా ఉంటాం, అలాగే మనకి లో క్యాలరీస్ అయితే వస్తాయి, అలాగే స్టమక్ అనేది ఫుల్గా అనిపిస్తుంది మనకి. తర్వాత అయితే ఒక కప్పు దాకా కర్రీ అయితే తీసుకున్నాను. ఆ కప్లో వచ్చేసి ఎగ్జాక్ట్గా 3 పీసెస్ అయితే ఉన్నాయండి, అందుకంటే ఎక్కువ అయితే తీసుకోలేదు నేను. తర్వాత నేను కూడా ఒక 2 ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఇంకా నా లంచ్ ప్లేట్ ఈ రోజుకైతే. మీరు కూడా ఇలా కప్స్ అయితే పెట్టుకొని మెజర్ చేసుకొని తినండి, అప్పుడే మనకి తెలుస్తుంది అనమాట వెయిట్ లాస్ అవుతున్నామా లేదా అని చెప్పేసి. ఇంకా బ్రౌన్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ రెడ్ రైస్ కానీ మనమైతే డైట్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు, ఎందుకనంటే ఇది స్లోగా డైజెషన్ అవుతుంది, అలాగే బ్లడ్లోకి అయితే స్లోగా షుగర్స్ని అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. వైట్ రైస్ అంత మంచిది కాదు, నేను కాకపోతే ఆర్డర్ చేయలేదా అందుకని చెప్పేసి నేను వైట్ రైసే తింటున్నాను. నేనైతే ఈ ఖచ్చితంగా ఒక 2-3 డేస్లో అయితే బ్రౌన్ రైస్ స్టార్ట్ చేసేస్తాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఈరోజు స్మూదీ అయితే చేసుకుంటున్నానండి. నాకైతే ఈ స్మూదీ ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. మీకు ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల అయితే మనకి పొటాషియం ఎక్కువగా లభిస్తుంది, అలాగే న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయండి. తర్వాత డైజెషన్కి, హైడ్రేటెడ్గా ఉండడానికి, అలాగే మన స్కిన్ హెల్త్ బాగా ఉంటుందండి. తర్వాత ఐ సైట్ రాకుండా కూడా కాపాడుతుందంట. తర్వాత వెయిట్ లాస్లో అయితే ఈ ఫ్రూట్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది, అలాగే డయాబెటీస్ రాకుండా కంట్రోల్లో ఉంచడానికి అయితే హెల్ప్ చేస్తుంది. ఈ ఫ్రూట్కి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నాకు ఇప్పుడే తెలిసిందండి. నేను చెక్ చేస్తే ఇన్ని బెనిఫిట్స్ అయితే నాకు కనబడ్డాయి. అంటే నార్మల్గా నాకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, అలాగే డయాబెటీస్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి అయితే నాకు తెలుసు అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా వేరే బెనిఫిట్స్ కూడా చూసాను నేను. ఇంకా తర్వాత అయితే ఫస్ట్ ఇక్కడ నేను తినేసి అయితే చెక్ చేశాను అనమాట, స్వీట్గా ఉందా లేదా అని చెప్పేసి. కొంచెం స్వీట్గా ఉంది, ఎక్కువ స్వీట్ ఏం లేదండి. తర్వాత అయితే నా కోసం ఫస్ట్ ఈ స్మూదీ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను 6 లోపు తినేస్తాను కదా, అందుకని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి కొంచెం పంకిన్ సీడ్స్, అలాగే ఒక 5 బాదం, ఒక 1 కాజు, ఒక వాల్నట్, అలాగే ఒక్క లైన్ డేట్ అయితే వేసుకున్నాను, అలాగే ఒక చిన్న గ్లాస్ పాలైతే తీసుకున్నానండి. ఇంకా ఈ స్మూదీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చు అండి. నేనైతే ఈవినింగ్ తీసుకున్నాను ఈరోజు. నాకైతే స్మూదీ అయితే చాలా నచ్చిందండి, మీకు చెప్తుంటే నాకు మళ్ళీ తాగాలి అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఉన్న స్మూదీ బ్లెండర్లో నేనైతే మెత్తగా బ్లెండ్ అయ్యేలాగా బాగా సేపు ఉంచానండి, అంటే స్మూత్గా అయ్యేలాగా. అంటే ఎందుకనంటే తొందరగా తీసేసామనుకోండి తాగే అప్పుడు మనకి పలుకులుగా వచ్చి అంత టేస్టీగా ఉండదు అనమాట, అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువసేపు బ్లెండ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఈ గ్లాస్లో అయితే వేసేసుకొని అయితే తాగేసానండి. మీకు కొంచెం మంచిగా చూపించాలని చెప్పేసి పక్కన కొన్ని పీసెస్ అయితే అలా సైడ్కి అనేసాను, అంటే అది మా వారి కోసం అనమాట. వాళ్ళు ఇంకా తాగను, ఇప్పుడే నేను కొద్దిగా లేటుగా తాగుతాను అన్నారు. సరేలే మీకు తర్వాత చేస్తా, నేను ఫస్ట్ చేసేసుకుంటా అని చెప్పేసి నేను చేసేసుకొని 6 కల్లా అయితే తాగేసాను. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం వచ్చేసి చియా సీడ్స్ వేసుకుంటున్నానండి. చియా సీడ్స్ మీరైతే నానబెట్టి అయినా వేసుకోవచ్చు, నేనైతే కొంచెం పైన ఇలా చల్లాను. ఒకవేళ మీరు ఎక్కువగా వేసుకునే పని అయితే చియా సీడ్స్ని మీరు కొంచెం నానబెట్టి తర్వాత అయితే యాడ్ చేసుకోండి. చియా సీడ్స్ మనకి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతాయి, అలాగే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి, చాలా హెల్త్కి మంచిది, చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా నా డిన్నర్లోకి వచ్చేసి మస్క్ మిలన్ స్మూదీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా వచ్చిందో అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఈ చియా సీడ్స్ మీద చిన్న చిన్న లైన్స్ ఉంటాయి చూడండి, మీ దగ్గర ఉంటే మీరు ఒకసారి చెక్ చేయండి. చిన్న చిన్న లైన్స్ ఉంటాయి, నాకేందో బ్రెయిన్ చూసిన ఫీలింగ్ వస్తుంది అనమాట అవి చూసినప్పుడు. ఇంకా నేనైతే మొత్తం ఇలా స్మూదీలో మిక్స్ చేసేసుకొని ఎలా ఉందా అని టేస్ట్ చేశాను. టేస్ట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. అసలు మీరు ట్రై చేయండి. అంటే నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు నచ్చితేనే చెప్తానండి, నచ్చకపోతే ఇన్నిసార్లు చెప్పను.
ఇంకా మార్నింగ్ అయితే నేను ఫ్రూట్స్ అలాగే కొన్ని వెజిటబుల్స్ అయితే తెచ్చుకున్నాను. ఇవైతే సర్దలేదండి. ఇంక ఇవన్నీ అయితే ఇప్పుడు సర్దుకుంటున్నాను. అసలు ఫ్రూట్స్‌కి ఎంత రేట్ ఉందండి అసలకి. వెజిటబుల్స్ దగ్గరికెళ్ళాలంటే అయితే భయం పుడుతుందనమాట. టమాటోస్ వచ్చేసి 1 కేజీ 100 రూపీస్ అంట. కాకపోతే నేను తెచ్చుకున్నాను తప్పదు కదా ఇప్పుడు అని చెప్పేసి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి పాపకు చాలా ఇష్టమండి. అందుకని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ తెచ్చుకున్నాను. అలాగే మన డైట్‌లో డ్రాగన్ ఫ్రూట్‌ని ఇంక్లూడ్ చేసుకుంటే మనకొచ్చేసి లో క్యాలరీస్ వస్తాయి. అందుకని చెప్పేసి అయితే తెచ్చాను. తర్వాత మ్యాంగోస్ అయితే తెచ్చుకోవద్దు అనుకున్నామండి. కాకపోతే నేను డైట్‌లో ఉంటే పాపం వాళ్ళని ఎందుకు కట్టేయడంలే అని చెప్పేసి ఇంకా మా వారికి ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి 2 మ్యాంగోస్ తీసుకున్నాను. అది కూడా ఏంటంటే ఈ మల్లిక అనే మ్యాంగో మాకు ఇదివరకు దొరకలేదు. ఇప్పుడే వచ్చాయంట. బాగా స్వీట్‌గా ఉంటదండి. ఇంకా సరేలే మా వారి కోసం అయితే అని చెప్పేసి ఒక 2 అయితే తీసుకున్నాను. పాప తనన్న తింటారు కదా! అందుకని. ఎప్పుడు కేజీలు కేజీలు తెచ్చుకునే వాళ్ళం కానీ ఈసారి అలా తేకుండా ఓన్లీ 2 మాత్రమే తెచ్చాను. ఇంకా ఇక్కడైతే అన్ని ఫ్రూట్స్ ఇలా కింద వేసేసాను. ఇంకా ఒక్కొక్కటి తీస్తుంటే చాలా టైం పడుతుందిలే అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి యాపిల్స్, ఆరెంజెస్ అలాగే కొన్ని దానిమ్మ ఇంకా కొన్ని వచ్చేసి ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి. ఎందుకనంటే ఆమ్లా జ్యూస్లో వేసుకోవచ్చు, అలాగే మనం టీ పెట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి ఉసిరికాయలు అయితే తెచ్చుకున్నాను. ఆవిడ వచ్చేసి నాకు ఒక 2, 3 కావాలి అని అంటే అవి ఈయననిందండి. పావు కేజీ అయితేనే ఇస్తాను లేకపోతే ఇవ్వననింది. పావు కేజీ వచ్చేసి 30 రూపీస్ అంట. నేను అనుకున్న వెయిట్‌కి వచ్చిన తర్వాత అయితే నేనైతే మా ఇంట్లో ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అయితే మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇంట్లో ఇల్లాలు హెల్తీగా ఉంటేనే ఇల్లంతా హెల్తీగా ఉంటుంది అంటారు కదా! అందుకని చెప్పేసి నేనైతే చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా చూడండి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఏమేమి తెచ్చానో. ఒక్కసారి చూడండి కివి తెచ్చాను, అలాగే డ్రాగన్ ఫ్రూట్, అలాగే కొన్ని టమాటోస్ తెచ్చాను, కొన్ని క్యారెట్స్ తెచ్చాను, అలాగే మల్లిక మ్యాంగో తెచ్చాను, తర్వాత ఆరెంజెస్, కొన్ని బనానాస్ తెచ్చాను. ఎక్కువ బనానాస్ తేనండి. పాప ఒక్కతే తింటుంది కాబట్టి ఎక్కువ తేను అనమాట. ఒక 6 లేకపోతే 3 అలా తెచ్చుకుంటాను. ఇది తర్వాత ఇక్కడ వచ్చేసి దానిమ్మకాయలు అయితే తీసుకున్నాను. తర్వాత ప్లమ్ ఒకటి పావు కేజీ తీసుకున్నాను. తర్వాత ఉసిరికాయలు తీసుకున్నాను. ఇంకా యాపిల్స్ తీసుకున్నాను. కొన్ని దొండకాయలు అయితే తీసుకున్నాను. అసలు ఎంత రేట్ అయింది తెలుసా? ఈ ఫ్రూట్స్కి వచ్చేసి నాకు చాలా రేటు పడిందండి. ఇక్కడ ఆ 2 పింక్ డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసి 200 రూపీస్ అండి. ఒక్కటి 100 రూపీస్. అంటే అవి పింక్ కలర్‌వి అయితే మనకి ఎక్కువ రేట్ ఉంటాయి. మామూలుగా వైట్‌గా దొరికేవి అయితే కొంచెం తక్కువ రేట్ ఉంటాయి. ఎందుకంటే పింక్ కలర్‌ది టేస్ట్ బాగుంటుందండి. కొంచెం స్వీట్‌గా ఉంటుంది. అలాగే వైట్‌ది అయితే మనకి స్వీట్ ఉండదనమాట. ఇక్కడైతే యాపిల్స్ కూడా చూడండి. నేను ఎక్కడైనా క్యాండిల్ ఉందా లేకపోతే షైనింగ్‌గా ఉన్నాయా అని చెప్పేసి గీకి చూపిస్తున్నాను. లేదండి, యాపిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా మొత్తం అదైతే సర్దేసి ఇంకా బయటకు వచ్చి చూస్తే వీళ్ళైతే ఇలా ఆడుకుంటున్నారండి. హోప్ మీకు చిన్న వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని మీకు 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. డే 8 వెయిట్ లాస్ అయితే ఎంత అవ్వాను, అలాగే ఆ రోజు ఏం ఫుడ్ తీసుకున్నాను అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు అయితే బాయ్ అండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను.